ఏం డిమాండ్ చేయమండి అంటే ఇప్పుడు ఆ బాబు ఇప్పుడు ఒక లెటర్ రాసి పెట్టుకుండు ఆ బాబు ఒక ప్లాన్గా వైట్ పేపర్ పైన. ఇంకా గ్యాస్ కూడా లీక్ చేసేసి లాకేసి వెళ్ళిపోతా అని పెట్టుకున్నాడు. ఒకవేళ ఆ సిచ్యువేషన్కి ఇట్లా వచ్చినుంటే గ్యాసు ఇంకా బిల్డింగ్ మొత్తం ఈ బిల్డింగే కాదు పక్క బిల్డింగ్ ఆ పక్క బిల్డింగ్ ఏమైపోతుండేనో తెలియదు. అప్పుడు ఒక్క బాబు వల్ల ఇప్పుడే కొన్ని వేల మంది సఫర్ అయినారు. టెన్షన్ మా అన్ని ఫ్యామిలీ టెన్షన్ ఇంట్లో ఎంతమంది ఉన్నారో పోర్షన్లో అన్ని ఫ్యామిలీ టెన్షన్ అయ్యారు. వాళ్ళ రిలేషన్స్ కూడా టెన్షన్కి అయ్యారు. అంటే ఇప్పుడు ఆ బాబుని ఏం చేస్తారు మళ్ళీ ఎట్లా ఇప్పుడు ఫర్దర్గా బయటకు వదిలేస్తే మళ్ళీ ఇంకా పిల్లగాడు ఇంకా ఏం చేయగలుగుతాడో. ఇంత చిన్న ఏజ్లోనే ఇంత చేసినట్టు ఇంకా పెద్దగా అయినాక ఇంకేం చేస్తాడో తెలియదు కదండి. బాబు మైండ్ ఎట్లా ఉందో వాళ్ళ అమ్మ ఏ పేరెంట్స్ అయినా కానీ ఒక సడన్ ఏజ్ వచ్చిందంటే పిల్లలు ఏం చేస్తున్నారు, ఫోన్ ఇచ్చినాం వాళ్ళ బిహేవ్ ఎట్లుంది, వాళ్ళ స్కూల్లో ఏం చేస్తున్నారు, బయట ఎట్లా ఆడుకుంటున్నారు, మనం కన్నందుకు మన నిఘా పిల్లల మీద కంపల్సరీ ఉండాలండి. సహస్రకు మాత్రం న్యాయం జరగాలి. అదొక్కటే మేము కోరుకుంటున్నాం. బాలుడు మీద తల్లిదండ్రులు శ్రద్ధ లేకపోవడంతో ఇలా జరిగిందంటారా? అంటే శ్రద్ధ అంటే కాదండి. శ్రద్ధ అంటే మమ్మీ డాడీ ఫైనాన్షియల్గా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. వాళ్ళు వెళ్ళిపోయాక బాబు బిహేవ్ లోపల ఎట్లా చేసుకుంటున్నాడో లోపల ఎట్లా తల్లిదండ్రికి మేబీ తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. ఎందుకంటే మనకు తెలియదు కదండి. తెలియంది ఒక ఏ తల్లిదండ్రి అయినా తన పిల్లలు అయినా ఏమైనా తప్పు చేసినా కానీ నా పిల్లలు మంచిగా ఉండాలని కోరుకుంటారు. వాళ్ళు కూడా అట్లనే కోరుకుని ఉండొచ్చు. వాళ్ళ బాబు ఇంత పెద్ద పని చేస్తాడని వాళ్ళు కూడా అనుకోకుండొచ్చండి. అందుకే దాన్ని బట్టి పోలీసు వాళ్ళు కానీ మీడియా వాళ్ళు కానీ ఏం నిర్ణయం తీసుకుంటారో తీసుకోవాలి అంతే.